అది ఫిబ్రవరి 2007 అమెరికాలోని పెన్సిల్వేనియాలో శివప్రసాద్ అండ్ తన భార్య చెంచులత ల్యాండ్ అయ్యారు. అందరిలాగే ఎన్నో ఆశలతో హ్యాపీగా బ్రతకాలని యుఎస్కి వెళ్లారు. అమెరికాలోని ఒక మంచి ఏరియాలో టోంగ్ ఆఫ్ కుషన్ అనే ప్లేస్లో వాళ్ళు ఒక ఇల్లు తీసుకున్నారు. ఇద్దరికి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి. లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుంది. డైలీ జాబ్తో ఇద్దరు చాలా బిజీగా ఉండేవారు. వీళ్ళుండే అపార్ట్మెంట్ చాలా సైలెంట్గా ఉండేది. ఆ అపార్ట్మెంట్లో చాలా ఇండియన్ ఫ్యామిలీస్ ఉండేవి. కొన్ని రోజుల్లోనే వాళ్ళందరితో ఈ ఫ్యామిలీ చాలా క్లోజ్ అయిపోయింది. ఇలా దాదాపు 1 year గడిచింది. అండ్ January 2 రోజు వాళ్ళు లైఫ్లో మర్చిపోలేని రోజు. ఆ రోజు శివప్రసాద్ అండ్ చెంచులతకి ఒక పాప పుట్టింది. తన పేరు సాన్వి. తను ఫ్యామిలీలో ఒక కొత్త హ్యాపీనెస్ని తీసుకొచ్చింది. పాప కళ్ళు చాలా బ్రైట్గా ఉంటాయి. పాప చాలా ముద్దుగా ఉండేది. ఇక పాప పుట్టింది అనే విషయం ఇండియాలోని ప్రకాశం జిల్లాలో ఉండే శివప్రసాద్ వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసింది. సాన్వి పాప వాళ్ళ కుటుంబంలో మొదటి గ్రాండ్ చైల్డ్ కావడంతో తనను యుఎస్కి వెళ్ళి ఎప్పుడు చూడాలా అని గ్రాండ్ పేరెంట్స్కి చాలా కోరికగా ఉండేది. ఇక కొన్ని రోజుల్లో జూలై 2012లో సాన్వి గ్రాండ్ మదర్ సత్యవతి అండ్ తన భర్తకి యుఎస్కి వెళ్ళడానికి వీసా అప్రూవ్ అయింది. సత్యవతి రావడంతో శివప్రసాద్ అండ్ చెంచులతకి సాన్వి పాపను చూసుకోవడానికి కొద్దిగా ఈజీగా అయ్యింది. ఆ ఇయర్ జరిగిన సాన్వి బర్త్డే చాలా గ్రాండ్ గా చేశారు. అండ్ నేబర్స్ అందరూ బర్త్డే పార్టీకి వస్తారు. కొన్ని రోజుల తర్వాత సాన్వి తాతగారు ఇండియాకి వచ్చేస్తారు. కానీ సాన్వి గ్రాండ్ మదర్ మాత్రం 2013లో వెళ్దామని అక్కడే ఉండిపోతారు. ఇక కథలో అండ్ వీళ్ళ జీవితంలో ఒక దారుణమైన ట్విస్ట్ వస్తుంది. ఆ రోజు మండే అక్టోబర్ 22, 2012 వెంకట ప్రసాద్ అండ్ చెంచులత జాబ్ నుండి ఇంటికి తిరిగి వస్తారు. ఇంట్లో పాప సౌండ్ వినపడడం లేదు. సత్యవతి కనిపించడం లేదు. ఇల్లు చాలా సైలెంట్గా ఉంది. కిచెన్లోకి వెళ్ళి చూస్తే 61 ఏళ్ల సత్యవతి ఒక శవంలాగా కింద పడిపోయి ఉన్నారు. తన మెడపైన ఎవరో కత్తితో పొడిచారు. తను చనిపోయి ఉంది. ఇంట్లో పాప కనిపించడం లేదు. వెంకట్ అండ్ తన భార్య చాలా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు కాల్ చేశారు. బయటికి వెళ్ళి పాపను ఇద్దరు వెతకడం స్టార్ట్ చేశారు. ఒక్క ట్రేస్ కూడా కనిపించలేదు. అసలు పాపని ఎవరు వెతికెళ్లారు? శివప్రసాద్ తల్లిని అంత దారుణంగా ఎవరు చంపారు? కాసేపట్లో పోలీస్ స్పాట్కి చేరుకున్నారు. ఇల్లంతా వెతకడం స్టార్ట్ చేశారు. కాసేపట్లో ఇంట్లో ఒక చిన్న చిట్టి దొరికింది. దాంట్లో ఇంగ్లీష్లో ఇలా రాసి ఉంది: శివప్రసాద్, నీ పాపను వెతుకెళ్ళాము. నువ్వు పోలీసులకు చెప్తే నీ పాపను చంపేస్తాము. అండ్ నైబర్స్కి చెప్పినా నీ పాప బ్రతకదు అని రాసి ఉంది. మేము నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము. ఈరోజు రాత్రికి మేము చెప్పిన ప్లేస్కి $50,000 తీసుకొని రావాలి. బ్యాగ్ని నీ భార్యతో తీసుకొచ్చి అక్కడ పెట్టమని చెప్పాలి. రాత్రి 8 PM వరకు డబ్బులు ఇస్తేనే పాప బతుకుతుంది. మీకు డబ్బులు కావాలో పాప కావాలో డిసైడ్ చేసుకోండి. మీరు డబ్బులు పెట్టి వెళ్ళిపోగానే పాప ఎక్కడుందో మా వాళ్ళు మీకు కాల్ చేసి చెప్తారు. అస్సలు లేట్ చేయొద్దు. మీరు ఎంత త్వరగా డబ్బులు తీసుకొస్తే పాప మీకు అంత త్వరగా ప్రాణాలతో దొరుకుతుంది అని రాసి ఉంది. అంతేకాదు పేపర్లో పాప మార్నింగ్ నుండి ఏమీ తినలేదు అని కూడా రాసి ఉంది. అది విన్న తర్వాత అమ్మా నాన్న ఎంతో కంగారు పడ్డారు. పాపకు కనీసం ఉదయం నుండి నీళ్ళైనా ఇచ్చారో లేదో అని చాలా బాధపడ్డారు. బిల్డింగ్ మొత్తంలో ఇలాంటి పేపర్స్ కిడ్నాపర్స్ చాలా పెట్టారు. ఇక సాయంత్రం పోలీసులు దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు. చెంచులత బ్యాగ్లో డబ్బులు తీసుకొని ఒక కార్లో చెప్పిన లొకేషన్లో వెయిట్ చేస్తుంది. రాత్రి 10 అయినా ఆ స్పాట్కి ఎవ్వరూ రాలేదు. పోలీస్ వాళ్ళు కిడ్నాపర్స్ వాళ్ళు ఉన్నారని చూసి భయపడి ఇక్కడికి రాలేదేమో అని అనుకున్నారు. అక్కడ సరౌండింగ్స్లో ఉండే అందరి ఇంట్లో పాపని వెతకడానికి ట్రై చేశారు. అక్కడ ఉండే ఇండియన్స్ అండ్ సరౌండింగ్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి సాన్వి వాళ్ళ ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. సాన్వి వాళ్ళ పేరెంట్స్ ఏమీ తినలేదని తెలిసి అక్కడ ఉండే కొందరు ఇండియన్ ఫ్యామిలీస్ వాళ్ళ కోసం ఫుడ్ కూడా కుక్ చేసి తీసుకొస్తారు. అదే అపార్ట్మెంట్లో ఉండే రఘునందన్ అనే ఒక అతను సాన్వి ఫొటోస్ని తన ప్రింటర్లో ఒక 100 కాపీలు దాకా తీసి ఆ ఏరియాలో ఉండే అందరికీ పంచుతాడు. ఒకవైపు అమ్మ చనిపోయింది, ఒకవైపు పాప దొరకట్లేదు. సాన్వి వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోలేని బాధ. చాలా డేస్ గడిచాయి, అయినా పాప దొరకలేదు. కిడ్నాపర్ చెప్పిన ప్లేస్కి రాలేదు. అది వెనస్డే అక్టోబర్ 24, 2012. పోలీసుల ఇన్వెస్టిగేషన్ పెన్సిల్వేనియాలో ఇంకా నడుస్తూనే ఉంది. అదే ఏరియాలో ఉండే ఇండియన్ ఫ్యామిలీస్ వీళ్ళ ఫ్యామిలీకి చాలా సపోర్ట్గా ఉన్నారు. పాపను వెతికి తెచ్చి ఇచ్చిన వాళ్లకు $50,000 రివార్డ్గా ఇస్తామని కూడా ప్రకటిస్తారు. ఇప్పుడే పోలీస్ వాళ్ళకి ఒక సర్ప్రైజింగ్ క్లూ దొరుకుతుంది. కిడ్నాపర్ వదిలేసిన చీటీలో ఒక క్లూ ఉంటుంది. అదేంటంటే వెంకట ప్రసాద్ అండ్ చెంచులత పేర్లను తన రియల్ నేమ్స్తో కాకుండా వాళ్ళ ముద్దు పేర్లతో రాస్తాడు. దీనివల్ల కిడ్నాపర్ ఫ్యామిలీకి చాలా క్లోజ్
ఫోర్స్ పర్సన్ అయి ఉంటాడని పోలీసులు కనిపెడతారు. అప్పుడే పోలీసులకు సడన్ గా ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదే ఏరియాలో ఉండే ఒక జిమ్ అతను పోలీస్ వాళ్లకు కాల్ చేసి ఇలా చెప్తాడు, మా స్టెప్స్ దగ్గర ఒక బ్లూ కలర్ బ్యాగ్ ఉంటుంది, అది ఎవరు పెట్టారో మాకు తెలియదు, మీరు వెంటనే వచ్చి చెక్ చేయండి అని పోలీసులకు ఆ జిమ్ అతను చెప్తాడు. పోలీస్ వాళ్ళు జిమ్ దగ్గరికి చెక్ చేయడానికి వెళ్తారు. వాళ్ళు బ్యాగ్ ఓపెన్ చేసి చూడగానే చాలా షాక్ అయిపోతారు. బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో సాన్వి పాప చనిపోయి ఉంటుంది. పోలీసులు ఒక 2-3 టైమ్స్ చెక్ చేసుకుంటారు. అయినా సాన్వి పాప చనిపోయే ఉంటుంది, ప్రాణాలతో ఉండదు. బ్యాగ్ లో కొన్ని క్లాత్ పీస్లు కూడా ఉంటాయి. ఈ విషయం వెంటనే పోలీస్ వాళ్ళు సాన్వి వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక వాళ్ళ పేరెంట్స్ బాధకి అంతులేదు. ఒకవైపు అమ్మ చనిపోయింది, ఒకవైపు పాప కూడా చనిపోయింది. పోలీస్ వాళ్ళు పాప బాడీని పోస్ట్ మార్టం కి పంపిస్తారు. ఆ బ్యాగ్ ని కూడా ల్యాబ్ టెస్ట్ల కోసం పంపిస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో సాన్వి ఊపిరాడక చనిపోయింది అని తెలుస్తుంది. పోలీసులకు ఒక పెద్ద క్వశ్చన్, అసలు సాన్విని ఎవరు చంపుంటారు? అసలు సాన్వి కిడ్నాప్ అయిన రోజు ఆ బ్లూ కలర్ బ్యాగ్ తీసుకొని అపార్ట్మెంట్ నుండి బయటికి ఎవరు వచ్చారు అని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సడన్ గా ఒక వ్యక్తి బ్లూ కలర్ బ్యాగ్ తో అపార్ట్మెంట్ నుండి బయటికి వెళ్లడం సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. పోలీస్ వాళ్ళు అతని ఫొటోస్ స్క్రీన్ షాట్స్ తీసి సాన్వి పేరెంట్స్ కి పంపిస్తారు. వాళ్ళు ఈ ఫోటో చూడగానే అతన్ని వెంటనే గుర్తుపడతారు. అసలు అతను ఎవరో తెలిసి నేనైతే నిజంగా షాక్ అయ్యాను. ఇంతకీ అతను ఎవరు? సీసీటీవీ ఫుటేజ్ లో బ్యాగ్ తో కనిపించింది రఘునందన్ యండమూరి. అతను ఎవరో కాదు, శివప్రసాద్ అండ్ చెంచులత ఉండే సేమ్ అపార్ట్మెంట్ లో రెంట్ కి ఉంటాడు. అండ్ వీళ్ళ ఫ్యామిలీకి అతను చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా. సాన్వి కిడ్నాప్ అయినప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి అతను చాలా హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తుంటాడు. ఫ్యామిలీతోనే ఉంటాడు, అస్సలు అనుమానం రాకుండా. ఈ రఘునందన్ కూడా ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాడు. ఐటీ జాబ్ కోసం తన ఫ్యామిలీతో కలిసి అమెరికాకి వస్తాడు. పోలీసులు రఘునందన్ బ్యాగ్ తో కనిపించగానే అతన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ కి తీసుకొస్తారు. స్టార్టింగ్ లో అతను అసలు నాకేమీ తెలియదు అంటూ ఒక ఇన్నోసెంట్ లా నటిస్తాడు. కానీ సీసీటీవీ ఫుటేజ్ లో రఘునందన్ క్లియర్ గా బ్యాగ్ తో కనిపిస్తున్నాడు. చాలాసేపటి ఇన్వెస్టిగేషన్ తర్వాత రఘునందన్ నిజం చెప్తాడు. అసలు అతను చెప్పిన విషయం తెలిస్తే మనుషులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని అనిపిస్తుంది. రఘునందన్ బెట్టింగ్ కి దారుణంగా అడిక్ట్ అయిపోయాడు. ఉన్న డబ్బులన్నీ క్యాసినోలో పొడగొట్టుకున్నాడు. డబ్బులు లేక చాలా సఫర్ అవుతాడు. తన భార్య కడుపుతో ఉంటుంది. బ్యాంకు నుండి లోన్ తీసుకుందాం అనుకుంటాడు, కానీ బ్యాంక్ వాళ్ళు లోన్స్ అప్రూవ్ చేయరు. అప్పుడే ఇతనికి ఒక దారుణమైన ఆలోచన వస్తుంది. వెంకట్ ప్రసాద్ అండ్ చెంచులత చాలా ఇన్నోసెంట్ అని ఇతనికి తెలుసు. వాళ్ళు రోజు ఏ టైంకి జాబ్కి వెళ్తారు, ఏ టైంకి ఇంటికి వస్తారు, అంతా ఇన్ఫర్మేషన్ ఇతనికి తెలుసు. రఘునందన్ భార్యకు అప్పు విషయం చెప్పలేదు. రోజు ఆఫీస్కి వెళ్తున్నట్టు నటించేవాడు. డబ్బు లేక అప్పుల బాధ తట్టుకోలేకపోయాడు. ఒకరోజు శివప్రసాద్ అండ్ చెంచులత ఫ్యామిలీ ఇంటికి రఘునందన్ పార్టీకి వెళ్తాడు. ఆ రోజు వాళ్ళు వేసుకున్న నగలు ఇతను బాగా అబ్జర్వ్ చేస్తాడు. వాళ్ళని ఎలాగైనా మోసం చేసి డబ్బులు డిమాండ్ చేయాలి అనుకుంటాడు. పార్టీకి పిలిచి అన్నం పెట్టిన వాళ్ళనే మోసం చేద్దాం అనుకుంటాడు. కానీ పోలీసులకు చెప్పిన విషయం ప్రకారం రఘునందన్ అసలు పాపని చంపాలి అనుకోడు, కానీ కిడ్నాప్ చేసి డబ్బులు నగలు డిమాండ్ చేయాలి అనుకుంటాడు. ఎవరూ లేని టైం చూసి రఘునందన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పాప ఇంకా సత్యవతి అంటే పాప గ్రాండ్ మదర్ ఇద్దరు ఇంట్లో ఉన్న టైం చూసి వెళ్తాడు. నేను మీ నైబర్ని, నన్ను లోపలికి రానివ్వండి అని అడుగుతాడు. నాది కూడా ఆంధ్రప్రదేశ్ జిల్లానే అని మాటల్లో పెట్టి సత్యవతిని రఘునందన్ నమ్మిస్తాడు. పాపని కిడ్నాప్ చేయడానికి తీసుకెళ్తుంటే సత్యవతి అడ్డుపడుతుంది. తను చాలా ఫోర్స్ చేస్తాడు. అలాగే కిచెన్ వరకు వెళ్తారు. అయితే సత్యవతి పాపను తీసుకెళ్లడానికి అడ్డుపడడంతో కిచెన్లో ఉండే సాన్వి పాపను ఒక క్లాత్లో చుట్టి అక్కడే ఉండే ఒక బ్లూ బ్యాగ్లో పెడతాడు. తను ఏడుస్తుందని సౌండ్ రాకుండా తన నోట్లో ఒక చిన్న క్లాత్ పెడతాడు. బయటికి వెళ్ళగానే తను ఇంకా గట్టిగా ఏడుస్తుందని, తనకు ఊపిరి కూడా ఆడడం లేదని ఆలోచించకుండా పాప నోట్లో ఇంకొక క్లాత్ పెడతాడు. ఇంట్లో నుంచి వెళ్లే ముందే ఇంట్లో అన్ని లెటర్స్ వేస్తాడు. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత బ్యాగ్లో నుండి పాప సౌండ్ రావట్లేదని ఒకసారి బ్యాగ్ ఓపెన్ చేసి చెక్ చేస్తాడు. పాప ఊపిరాడకుండా చనిపోతుంది. ఇక రఘునందన్ టెన్షన్ లో బ్యాగ్ అక్కడే జిమ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. పాప చనిపోయిందని డబ్బులు డిమాండ్ చేసిన యూజ్ లేదు అనుకొని చెప్పిన లొకేషన్ కి కూడా రఘునందన్ రాడు. కొద్ది రోజుల తర్వాత తను పెట్టిన బ్లూ కలర్ బ్యాగ్ వల్ల రఘునందన్ దొరికిపోతాడు. ఈ విషయం పెన్సిల్వేనియాలో ఉండే ప్రజలందరికీ తెలిసి చాలా షాక్ అవుతారు. మెయిన్లీ తెలుగు కమ్యూనిటీ అంటే అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు చాలా భయపడతారు. మన తెలుగువాడే ఇలా చేశాడా అని చాలా షాక్ అవుతారు. రఘునందన్ కి
ఎలాగైనా ఉరిశిక్ష వేయాలని అందరూ రోడ్లపైకి వచ్చి డిమాండ్ చేస్తారు. చాలా రోజుల ట్రయల్స్ తర్వాత కోర్టు ఇతనికి మరణశిక్ష వేస్తుంది. కానీ యుఎస్లో మరణశిక్ష వేసినా కూడా అది వెంటనే అమలు చేయరు. చాలా రోజులు పోస్ట్ పోన్ చేస్తూ వస్తారు. రఘునందన్ ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఉరిశిక్ష వేసినా కూడా అది ఇంకా అమలు కాలేదు. మీరు చూస్తుంది ప్రజెంట్ రఘునందన్ ఫోటో.